ఆస్ట్రేలియా ఇండియా మధ్య 4th టెస్ట్ రేపు మెల్బోర్న్లో స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ ఆస్ట్రేలియా టీం ప్రకటించింది. ట్రావిస్ హెడ్ అటు గాయం బారితో ఆడనుకున్నారు, కానీ ఆస్ట్రేలియా ప్రకటించింది హీస్ ఫిట్ అండ్ ఈజ్ గోయింగ్ టు ప్లే టుమారో. సో అలాగే సామ్ కొన్స్టాస్ తన డెబ్యూ మ్యాచ్ ఆడబోతున్నాడు ఆస్ట్రేలియా తరపు నుంచి. మెక్స్వీనీ ఫెయిల్ అవ్వడంతో కొన్స్టాస్కి పిలుపు వచ్చేసింది. అలాగే ఆస్ట్రేలియా టీం మీకు తెలుసు, ఉస్మాన్ ఖవాజా, శామ్ కొన్స్టాస్, మానస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్ మరొక అవకాశం ఇచ్చింది. పేలవ ఫామ్తో ఎన్నో మ్యాచ్లు ఫెయిల్ అవుతున్న మిచ్ మార్ష్కి మరొక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే అతను బ్యాటింగ్తో బౌలింగ్తో రాణించగల సమర్థత ఉంది. మ్యాచ్ను ఆశాంతం మ్యాచ్ని అలా ఊకగా మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న మిచ్ మార్ష్ T20 అంటే వైట్ బాల్లో అద్భుతంగా ఆడుతుంటాడు. సో టెస్ట్ మ్యాచ్లు వచ్చేసరికి ఫెయిల్ అవ్వడం మనం చూస్తున్నాం. బట్ అతను ఒక్కసారి అతను గాడిన పడితే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. అటు బాల్ తోటి అటు బ్యాట్ తోటి అలాగే స్లిప్లో అద్భుతమైన క్యాచ్లు తీసుకుంటాడు. సో మిచ్ మార్ష్ కూడా ఈ మ్యాచ్కి అందుబాటులో ఉన్నాడు. అలెక్స్ కేరీ అలాగే ప్యాట్ కమిన్స్. హెజిల్వుడ్ ఈ మ్యాచ్లో గాయంతో మరి ఆడడం లేదు. అతని ప్లేస్ లోపల స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం చూసాం. మిచెల్ స్టార్క్ మీకు తెలిసిందే, నాథన్ లయన్, వీళ్ళందరూ సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ 11. ఒక కొన్స్టాస్ మాత్రం మెక్స్వీనీ ప్లేస్లో వచ్చాడు. సెకండ్ టెస్ట్ ఏదైతే ఆడిందో అదే జట్టు. సో ట్రావిస్ హెడ్ మనకు ఆస్ట్రేలియా జట్టు మధ్య, ఇండియా ఆస్ట్రేలియా జట్టు మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే ట్రావిస్ హెడ్. స్టీవ్ స్మిత్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో అలాగే లబుషేన్ కూడా చాలా కష్టపడ్డా మంచి 50 సాధించాడు. అంటే మంచి ఫామ్లో ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. సో అతను కూడా గాడిన పడితే అటు ఆస్ట్రేలియాని ఆపడం మన వల్ల కాదు, ఇండియా వల్ల కాదు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఆకాష్ దీప్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ వల్ల ఇండియా ఫాలో-ఆన్ గండ నుంచి బయటపడింది. అలాగే టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ ఇద్దరు కూడా ఫెయిల్ అవుతున్న బుమ్రా, ఆకాష్ దీప్ చివరగా నిల్చుని ఆస్ట్రేలియా అనుకుంది అంటే వీళ్ళని అవుట్ చేస్తే ఆటోమేటికల్గా ఫాలో-ఆన్ ఆడించవచ్చు, మ్యాచ్ గెలవచ్చు. వర్షం పడినా కానీ ఏదైతే టైం ఉందో ఆ టైంలో ఇండియాని ఆల్అవుట్ చేయొచ్చు, మ్యాచ్ గెలవచ్చు అనుకున్నారు. కానీ ఆకాష్ దీప్ అడ్డుపడ్డాడు. ఆస్ట్రేలియాకు సైంధవంలాగా ఆకాష్ దీప్ అడ్డుపడ్డాడు. బుమ్రా కూడా ఒక సహాయం చేశాడు. బట్ పెవిలియన్లో అంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న మిగతా ప్లేయర్లందరూ హర్షధ్వానాలు చేస్తుంటే ఆకాష్ దీప్ అద్భుతంగా ఆడి చెలరేగి నేనున్నాను అంటూ సిక్సర్లతో విరుచుకుపడి అద్భుతంగా ఆడి ఫాలో-ఆన్ గంట నుంచి ఇండియాను గట్టెక్కించాడు. సో ఇప్పటికైనా మరి మిగతా ప్లేయర్లకు ధైర్యం రావాలి. ఆకాష్ దీప్ ఆడినప్పుడు మాదేం పోయింది, మేము కూడా ఆడొచ్చు, మేము కూడా ఆడతాం అనే ధైర్యం రావాలి, ఆడాలి. ముఖ్యంగా ఇండియాకున్న మెయిన్ అడ్డంకి ఒక కాన్ఫిడెన్స్. అంటే ఆడితే అవుట్ అవుతానేమో, మరి అట్లాంటప్పుడు టీంలోనే ఉండకూడదు కదా. టీంలోంచి పక్కకు తప్పుకుంటే ఇంకొకరికన్నా అవకాశం వస్తుంది కదా. ఇంకొకరికి అవకాశం ఇవ్వరు, మీరు ఆడరని తెలిసి కూడా మిమ్మల్ని మేనేజ్మెంట్ వద్దని చెప్పలేదు. సో ఇలాంటి పరిస్థితిలో ఇండియా ముందుకు పోతుంది. ఎందుకంటే అందరూ టాప్ ప్లేయర్లే, లెజెండరీ ప్లేయర్స్, ఎవరిని తీయలేం. కంటిన్యూస్గా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కి స్లిప్లో అవుట్ అవుతున్నా, కార్డ్ బిహైండ్ అవుతున్నా అటు సీనియర్ ప్లేయర్స్కి ఆడిస్తూనే ఉన్నారు. సో అతను అవుట్ అవుతాడని తెలుసు, సో అతను ఆడిస్తున్నాం. ఇంకా జూనియర్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు. సో పోనీ మీరు ఆడితే కనీసం 40-50 చాలా చక్కగా అటు ఆపోనెంట్పై అటాక్ చేస్తే ఏమవుతుంది, కనీసం కొన్ని బౌండరీలు లేక నీకు కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్ నువ్వు కూడా సెట్ అయితే సెంచరీ కొట్టచ్చు. సో మొదటి మ్యాచ్లో అటు అందరూ అటు ఒక విధంగా చూస్తే కోహ్లీ అలాగే యశస్వి జైస్వాల్ రాణించడంతో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ గెలిచాం. సెకండ్ మ్యాచ్ని చేతులెత్తేసాం. మూడో మ్యాచ్ ఆకాష్ దీప్ ఆడుకున్నాడు కూడా.
ఆ తర్వాత వరుణదేవుడు కూడా ఆదుకున్నాడు. ఇద్దరు ఒకవైపు వర్షం, ఒకవైపు పరుగుల వర్షం. హెడ్ అండ్ స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను ఆల్మోస్ట్ ఆల్ ఒక విన్నింగ్ ప్లేస్ లోపల నిలబెట్టారు. ఆ తర్వాత ఇండియా 8 for no loss, అక్కడే వర్షం వల్ల ఆగిపోయింది. మ్యాచ్ రిజల్ట్ డ్రా వచ్చింది. సో ఈ మ్యాచ్ లోపల అంటే మెల్బోర్న్ లోపల కనీసం 6 millimeters గ్రాస్ ఉండబోతుంది అని ఆల్రెడీ మనకు తెలిసి సమాచారం వచ్చింది. సో పూర్తిగా పచ్చికతో కూడుకుని ఉంది. టాస్ గెలిస్తే మరి బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా అంటే ఇద్దరు క్యాప్టెన్లకి ఒక విషయం పరీక్ష. ఎందుకంటే బ్యాటింగ్ చేస్తే ఒక బాధ, బౌలింగ్ చేస్తే ఒక బాధ. అలాగే మెల్బోర్న్లో వాతావరణం ఉక్కపోతగా ఉండబోతుంది. 40 degrees చేరుకుంటుంది. సో టెన్నిస్లో అయితే 36 degrees వస్తే మ్యాచ్ని ఆపేస్తారు. సో అలా క్రికెట్లో అలాంటి నిబంధనలు ఏం లేదు మెల్బోర్న్ లోపల. సో మ్యాచ్ని కొనసాగిస్తారు. సో ఉక్కపోత వాతావరణం అంటే ఒకవేళ ఇండియాకి మరి ఇండియన్ ప్లేయర్స్కి అలవాటే ఇండియాలో, మరి వాళ్ళు నిలదొక్కుని ఆడతారా, చేతులు ఎత్తేస్తారా అనేది ఈ మ్యాచ్తో తెలియబోతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోతే మిగతా సమీకరణాల మీద ఇండియా ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్ లోపల అటు ఎవరైతే విజయం సాధిస్తారో వాటి మీద అట్లాంటి సమీకరణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా ఇంకొక మ్యాచ్ సిడ్నీలో ఉంది, అది కూడా గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. సో మంచి యావరేజ్తో వెళ్ళొచ్చు. సో ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇండియా ఏం చేయాలి? ముఖ్యంగా సాధికారికంగా ఆడాలి, పాజిటివ్గా ఆడాలి, ఆత్మవిశ్వాసంతో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా చక్కగా ఆడాలి. ముఖ్యంగా ఓపెనింగ్ ఎవరు వస్తారు అనేది మనకు తెలుసు. రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా, అంటే రాహుల్ ఫస్ట్ యశస్వి అద్భుతంగా ఆడాడు, రాహుల్ సహాయం చేశాడు. ఆ తర్వాత రాహుల్ చక్కగా ఫామ్ సంపాదించాడు. సో యశస్వి ఫామ్ను కోల్పోయాడు. యశస్వి ముఖ్యంగా స్టార్కి అవుట్ అవుతున్నాడు. బట్ నిన్న మొన్న 3 రోజుల నుంచి చెమటోర్చి అంటే స్టార్క్ బౌలింగ్ను ఎలా ఆడాలి అనేది చాలా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. సో చూద్దాం ఎంతవరకు వస్తుంది. మ్యాచ్ బయట ఒక ఎత్తు, మ్యాచ్లో ఒక ఎత్తు. మ్యాచ్లో ఏ విధంగా ఆడతారనేది చాలా కీలకం. యశస్వి కొంచెం పాజిటివ్ ప్లేయర్, అతను ఎప్పుడు కూడా వెనుకపోయే అవకాశం ఉండదు. సో అలాగే స్టార్ కూడా యశస్విని పరీక్షిస్తాడనలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బౌలాన్ కూడా రావడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ కొద్దిగా టాప్ క్లాస్ బౌలింగే అనుకోవచ్చు. అలాగే ప్యాట్ కమిన్స్ ఉండనే ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ అటు తెలివితో బౌలింగ్ చేస్తుంటాడు. ముఖ్యంగా అటు బ్యాటర్స్ వీక్నెస్ను గురి చేస్తూ బౌలింగ్ చేస్తాడు. హీజ్ సచ్ ఎ టాలెంటెడ్ బౌలర్. అలాగే నాథన్ లయన్ కూడా ఉండనే ఉన్నాడు. అలాగే మిచ్ మార్ష్ అతను కూడా ఒక చేయి వేస్తాడు. సో ఈ విధంగా ఆస్ట్రేలియా బౌలింగ్ ఉంది, ఆస్ట్రేలియా బ్యాటింగ్ చక్కగానే ఉంది. ఒక హెడ్ స్టీవ్ స్మిత్. మనకు అటు ఆస్ట్రేలియాకు ఇండియాకు మధ్యలో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ హెడ్ మాత్రమే. హెడ్ నిలువరిస్తే మ్యాచ్ని గెలిచే అవకాశం ఇండియాకు 90% కూడా ఉంది. అలాగే ఇండియా టీంలో నితీష్ కుమార్ రెడ్డిని పక్కకు పెడతారనే వార్తలు వస్తున్నాయి. అతన్ని పక్కకు పెట్టడం అనేది ఒక దుస్సాహసం, ఒక తప్పుడు నిర్ణయం అవుతుంది. సో ఇప్పటివరకు క్రికెట్లో ఇలాంటి తప్పిదం ఎన్నోసార్లు ఇండియన్ క్రికెట్ BCCI చేసింది. అలాగే ఇప్పుడు చేయకూడదని మనందరం కోరుకుంటున్నాం. మన ఛానల్ తరపు నుంచి మీరందరూ కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే సచ్ ఎ టాలెంటెడ్ బ్యాటర్. మనకు ఆస్ట్రేలియాలో ఇప్పుడు అందరూ ఫెయిల్ అవుతున్నా నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. అద్భుతంగా ఆడాడు, 6లు 4లతో విరుచుకుపడుతున్నాడు. అలాగే బౌలింగ్లో కూడా అత్యధికంగా సహాయం చేస్తున్నాడు. కనీసం ఒక ఇన్నింగ్స్కి ఒక వికెట్, అలాగే 2-3 వికెట్లు తీసే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ 2 వికెట్లు కూడా తీశాడు. అలాంటి నితీష్ కుమార్ రెడ్డిని పక్కకు పెడితే మాత్రం అదొక తప్పుడు నిర్ణయం అవుతుంది. అలాగే ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ మరి ఎవరి ప్లేస్లో వస్తాడో రావాలి. అతను కూడా అటు బ్యాటింగ్ బౌలింగ్ 2 అద్భుతంగా చేయగలిగే సామర్థ్యం ఉంది, మంచి ఫీల్డర్ కూడా. అలాగే పంత్ ఫామ్ గురించి మనం మాట్లాడుకోవాలి. పంత్ మొదట్లో అటు 30-40 కాదు మనం పంత్ నుంచి ఆశించేది, కనీసం ఒక 100, 150 పంత్ నుంచి. ఎందుకంటే పంత్ దగ్గర అన్ని
అస్త్రశస్త్రాలు ఉన్నాయి, అన్ని రకాల వైవిధ్యమైన షాట్లు ఆడుతుంటాడు, అన్ని రకాల షాట్లు ఉన్నాయి. స్ట్రైట్ డ్రైవ్ ఆడతాడు, అటు బ్యాక్ ఫుట్ పంచ్ ఆడతాడు, బౌలర్ల మీద నుండి లాఫ్టర్ షాట్ ఆడతాడు, మిడ్ వికెట్ మించి ఆడతాడు. అలాగే ఫైన్ లెగ్, స్క్వైర్ లెగ్ మీద తనకు మాత్రమే వచ్చిన ప్రత్యేకమైన శైలితో అటు అద్భుతంగా ఆడుతుంటాడు. సో అవన్నీ మనకు ఇప్పటి వరకు అతను బాకీ ఉన్నాడు. మరి ఆ బాకీని తీరుస్తాడా లేదా చూడాలి. పంత్ ఒక అద్భుతం. పంత్ దగ్గర చాలా పాజిటివ్నెస్ ఉంది, అద్భుతంగా ఆడుతుంటాడు, అటాకింగ్ ఉంది. బౌలర్లని నిలదొక్కోనివ్వడు, మొదట్లోనే అటాకింగ్ చేస్తుంటాడు. ముఖ్యంగా బౌలర్ చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అతని మీద అటాక్ చేసి మరి పరుగులు సాధించాడు. సో పంత్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒక సెంచరీ. అలాగే గిల్ ఫామ్లో లేడు, అంటే అడపదడప మంచి ప్రారంభం లభిస్తుంది, కానీ మంచి ప్రారంభాన్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోవడం అనేది మాత్రం ఒకటి తప్పిదం. అతను మంచి అవకాశాలు దొరుకుతున్నాయి, అద్భుతమైన ఫుట్ వర్క్ ఉంది, అటు బ్యాక్ ఫుట్, ఫ్రంట్ ఫుట్లో కూడా అద్భుతమైన షాట్ ఆడగల నైపుణ్యం ఉంది గిల్ దగ్గర. మరి అలాంటి గిల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేది ఇది ఒక మానసిక సమస్య తప్ప ఇంకా వేరేది ఏం కాదు. షాట్లలో కొరత ఏం లేదు, అన్ని షాట్లు ఉన్నాయి, అన్ని వైవిధ్యమైన షాట్లు ఆడతాడు. మంచి ఫుట్ వర్క్తో ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ ఆడతాడు, స్ట్రైట్ డ్రైవ్ ఆడతాడు, కవర్ డ్రైవ్స్ ఆడతాడు, కట్ అద్భుతంగా ఆడుతుంటాడు. అటు గల్లీ స్లిప్ నుంచి కూడా అద్భుతంగా షాట్లు ఆడగలుగుతాడు. అలాగే ఫైన్ లెగ్ నుంచి అటు ఫ్లిక్స్ కానీ అతను గ్లాన్స్ కానీ చాలా చక్కగా చేస్తాడు. ఆన్ డ్రైవ్స్ కూడా ఆడుతుంటాడు. సో అతని దగ్గర లేని షాట్ లేదు. ముఖ్యంగా పుల్ అతను ఆడుతుంటే అసలు అదొక అందమైన షాట్, అది గిల్ నుంచి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అతను ఆ పుల్ షాట్ ఆడితే అటు గిల్ నుంచి కూడా బాకీ ఉంది. అలాగే రాహుల్ చక్కగానే ఆడుతున్నాడు, ఈ మ్యాచ్లో కూడా ఆడాలి. ముఖ్యంగా మనం అందరం కూడా వెయిట్ చేస్తున్నది వేరే దగ్గర నుంచి అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. వాళ్ళందరూ కూడా బాకీ ఉన్నారు, ఇద్దరు కూడా చాలా పెద్ద బాకీ ఉన్నారు ఇండియన్ టీంకి. వాళ్ళు నిరూపించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ స్థానం ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు, ఒక సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ అది అందరూ మర్చిపోయినారు, ఎందుకంటే ఫెయిల్యూర్లే ఎక్కువ ఉన్నాయి. అతను కొట్టిన సెంచరీ కంటే కూడా సెంచరీ తర్వాత ఒక కనీసం 30 పరుగులే ఉన్నాయి ఒక సెంచరీ ఇన్నింగ్స్. ఆ తర్వాత కనీసం 4 ఇన్నింగ్స్లో కూడా 30 కంటే ఎక్కువ పరుగులు లేవు. అలాగే రోహిత్ శర్మ ఒక 10 హైయెస్ట్. అలాగే ఈ ఇద్దరి నుంచి కూడా ఒక ఆత్మవిశ్వాసమైన ఇన్నింగ్స్ అటు అలా ఎదురు చూస్తుంది ఇండియన్ అభిమానులు, అలాగే ప్రపంచ క్రికెట్ కూడా. సో వీళ్ళిద్దరు సాధికారికంగా ఆడితే ఇండియాకు నల్లేరు మీద నడకే అవుతుంది. అలాగే బుమ్రా బౌలింగ్ గురించి మీకు తెలుసు, అటు బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, హైయెస్ట్ వికెట్ టేకర్, 20కి పైగా వికెట్లు తీశాడు ఈ సిరీస్లో. మిగతా వైపు అందరు బౌలర్లు కలిపితే కూడా మరి అన్ని వికెట్లు తీయలేదు. సో మిగతా బౌలర్ల నుంచి కూడా మరి ఆశిస్తుంది, ఎక్స్ట్రా ప్రెషర్ అవుతుంది బుమ్రాకి. సో బుమ్రాకి వీళ్ళు సహాయకంగా నిలిస్తే బుమ్రా ఆస్ట్రేలియా నడ్డి విరిచే అవకాశం ఉంటుంది. ఇండియాను గెలిపించే సత్తా బుమ్రా బౌలింగ్లో ఉంది. అతను అద్భుతమైన బౌలర్ అనే ఎలాంటి సందేహం లేదు. సో బుమ్రాకి అటు మరి ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్న మహమ్మద్ సిరాజ్ తోడైతే, అలాగే ఆకాశ్దీప్ తోడైతే, అలాగే వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో చేయి వేస్తే ఇండియా అద్భుతంగా ఈ మ్యాచ్ విజయం సాధించే అవకాశం ఉంది. బట్ హోరాహోరీ పోరు మాత్రం తప్పదు. వర్షం అయితే మరి డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఎక్కడ మనకు వాతావరణ సూచన లేదు. సో వేడి ఉక్కబోత వాతావరణంలో మరి ఎలా ఆడతారు చూడాలి. మనం పొద్దున లేవగానే మనం అటు 5:30కి రెడీగా ఉండాలి, అటు మ్యాచ్ చూస్తూ ఉండాలి. టాస్ ఇండియా గెలవాలా, అటు ఆస్ట్రేలియా గెలవాలా, ఎవరైనా గెలిచినా పర్వాలేదు, బట్ ఇండియా మాత్రం అద్భుతంగా ఆడాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రామ్ ప్రసాద్ టాక్స్.